ఆ భక్తితోనే కదా మురళి గారు. సరే, ఇప్పుడు పైన దాని కెపాసిటీ ఎంత కొండ మీద అనేది ఒక ఇదైతే, ఇప్పుడు కింద ఎందుకు మీరు అన్నది కరెక్టే, రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్లోనూ విపరీతమైన రద్దీ ఉంటుంది కదా. ఓ 200-300 ఎకరాల్లో పర్మనెంట్గా సత్రాలు అట్లాంటి ఏర్పాటు చేసి పెట్టడం వల్ల కొంత కొండ మీద రద్దీని రెగ్యులేట్ చేయొచ్చేమో కదా. పైన క్లియరెన్స్ వచ్చినాక కింద నుంచి బయలుదేరి వెళ్ళేలాగా అది కొంత ఇదవదా? ఇప్పుడు మీరు చెప్పింది 100% వాస్తవం సార్. ప్రత్యామ్నాయం ఏమిటి అన్నటువంటి ప్రశ్న లేదా చర్చ మొదలవ్వాలి. కరెక్ట్. ఇది మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము. ఇప్పుడు సమస్య ఏందనంటే, భానుప్రకాష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మేము ఊహించలేదు, ఊహించినంత పెద్ద ఎత్తున పడిపోతే ఏం చేయాలని. ప్రతి సందర్భంలో జరిగేది చర్చ ఇదే. మేము ఇంత పెద్ద ఎత్తున, ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే ఏ రకమైనటువంటి దురదృష్టకరమైన సంఘటన జరగలేదు. ఇది ఒక హెచ్చరిక అనుకోవాలి. మీరు అన్నారు, మీరు ప్రారంభంలో ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజులు ఇంకా పెద్ద ఎత్తున వస్తారు. ఇప్పుడు 40,000 మందికే మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటే, ఇప్పుడు 30-31 తేదీలో జనవరి 1 లక్షల మంది వస్తారు. ఇప్పుడు మొన్న పెరటాసి మాసం సందర్భంగా 5 లక్షల మంది వచ్చారు జనం. నాకు తెలిసి ఎప్పుడు కూడా 5 లక్షల మంది జనం తిరుమల కొండ దర్శనానికి వచ్చినటువంటి పరిస్థితి నేను గతంలో ఎప్పుడు కూడా చూడలా. చాలా పెద్ద ఎత్తున, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఒక వెల్లువలాగా వచ్చి పడిపోయింది తిరుపతి మీద. అంటే మీరు చెప్పింది ఆ రోజు 5 లక్షల మంది, ఆ సందర్భంగా 5 లక్షలు వచ్చారంటే అదే సందర్భం నెక్స్ట్ టైంకి 10 లక్షలు వస్తారని ప్రిపేర్డ్గా ఉండాలా? డెఫినెట్ గా అది ఉంటుంది. మీరు చెప్పింది 100% కరెక్ట్ ఉండాలి. దానికి ప్రిపేర్ కాకుండా, దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోకుండా, ఇప్పుడు ఒకటే సార్, మనకందరికి కూడా తెలుసు, ఆ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో 18 మంది చచ్చిపోయినప్పుడు కావచ్చు, కుంభమేళాలో 30 మంది చచ్చిపోయినప్పుడు కావచ్చు, IPL ఇది జరిగినప్పుడు 11 మంది చచ్చిపోయినప్పుడు, కరూరులో 40 మంది, అంతకు పూర్వం శబరిమలలో చనిపోయినప్పుడు కావచ్చు, ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం. శబరిమలలో అయితే 100 మంది చనిపోయింది. అత్రాసులో ఒక బాబా ఎవరో ఆయనది వచ్చినప్పుడు కూడా ఇదే మాదిరి ఒక 100 మంది చనిపోయినటువంటిది మనం చూసాం. ఇట్లాంటి ఘటనలన్నీ మనకి ఏమని నేర్పిస్తున్నాయంటే, మతపరమైనటివి లేదా ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటివి, ఆటలు, అదే రాజకీయ సభలు, ఇవి విజయీ సభ అదే కదా. మన తమిళనాడులో 40 మంది చనిపోయారంటే మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అని వాళ్ళు అని ప్రభుత్వం అని అర్థం పర్థం లేనటువంటిది కదా. నేను అనేది ఇక్కడ ప్రత్యామ్నాయం మురళి గారు ఒక్క నిమిషం, అర్థం కాదు. 40,000 మంది ఊహకు అందని మీరు 5 లక్షలు రాలేదండి. మీరు ఊరికి అంకెలు కారణి చేయొద్దండి. 5 లక్షలు రాలేదు. 5 లక్షలు రాలేదు. 5 లక్షల మంది వస్తే తిరుపతి జనాభా అండి మురళి గారు. 5 లక్షలు తిరుపతి జనాభా. దయచేసి అంకెలు ఇప్పుడు ఊరికి చెప్పండి. నాకు తెలుసు. 5 లక్షలు చూపించండి. ఊరికి అంకెలు చెప్తే ఎలా చెప్పండి? ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తే ఎట్లా? నేను 5 లక్షలు కాదు, నేను వింటున్నాను. రాజీనామా చేస్తావా చెప్పు. నువ్వు రాజీనామా చేస్తావా? 5 లక్షల మంది చేస్తా.